త్రియేక దేవుని అత్యున్నతమైన ఆయన పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 43వ కీర్తన ప్రాతకాల స్తుతి. ఉదయకాల సమయంలో దేవుని స్తుతించేటటువంటి కీర్తన ఇది. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను అనే కీర్తన రచించిన వారు బేతాళ జాన్ గారు. ఈ కీర్తన రచించిన వారు బేతాళ జాన్ గారు. 43వ కీర్తన. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను శ్రేయములనెరింగి నీకురే పవళ సంఖి ఎడబాయని అంతరంగి యాపాయంబు ద్రోయ సహాయంబు చేయ శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను నిదురయందు నేడు క్షేమమొదవగాచినాడు. సూర్యుడు దయమాయేషుడు నీ హృదయమున సదమల పదవులు దయింప. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను అంధకారమణగన్ హృదయాంధకారమణగన్ ప్రభునందు తెలివిగలుగన్ నీ బంధనలుడెందము నా కందముగా గూర్చి. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను కంటి పాపవలెను నీను గాయువాని దయను గనుగొంటివి స్తోత్రమును. జేయుమింటికి నీ మంటి కన్నింటికి నిగర్తయని. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను కలకల ధ్వని చేయు పక్కిగములు లయను గోయు స్వరములు ప్రభు స్తుతి చేయు. నీ వలయక సొలయక వెలయగబాడు. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను సేవయందు నీకు మంచి ఊలిడు పరాకు గలభావము బడబోకు. నేడు కావవే కావవే కావవేయంచు. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను పగటి వారమంచు నిష్ఫలపు క్రియలు ద్రుంచు. యుగ యుగములు జీవించు. పూరికెగయ నీ దిగులు విడుతగు నమ్మకమున. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను
మింటినంటవాడు నీయోంటి బలిమి నేడు ప్రభునంటియుండవాడు నిన్నొంటి నెన్నింటికిన్నింటికిన్ విడ్వడు శ్రీయేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను శ్రేయములనెరింగి నీకు రేపవలో సంఘి ఎడబాయని అంతరంగి యాపాయంబు ద్రోయ సహాయంబు చేయ శ్రీయేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను. దేవునికి సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత మంచి కీర్తన కదండి, ఎంత చక్కగా ఎంత శ్రావ్యంగా ఉందో ఈ పాట. మేమన్నీ కూడా మా నాన్నగారి వల్లే నేర్చుకున్నామండి ఈ పాటలన్నీ. నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎప్పుడన్నా నాన్నగారితో రికార్డ్ చేసి పెడతా, చాలా చక్కగా పాడతారు. ఎప్పుడన్నా దేవుని కృపను బట్టి ఎప్పుడన్నా రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. శ్రీయేసు కర్తను సేవ చేయడానికి మేల్కో, శ్రేయములు నీకు రేయి పవలో ఇస్తున్న దేవుని సేవ చేయడానికి. ఇక్కడ మనం చూడొచ్చు, పైన చెప్పిన మాట ప్రాతకాల స్తుతి కదా. పాట అంతటిలో వాడిన పదం ఏంటంటే సేవ చేయుటకు మేల్కొను. ఆయన స్తుతిస్తూ సేవ చేయడానికి, సేవ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ యొక్క పాటలో మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ఆయన స్తుతించడానికి సేవ అన్నది, వాడు సేవ చేయుటకు మేల్కొను, శ్రేయముల్ని నీకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు కదా. రేయి పగల ఆయనే దయచేస్తున్నాడు, ఆయనే నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఎడబాయని అంతరంగి ఆయన అని తెలియజేస్తున్నాడు. నిద్ర నీకు ఆయన సూర్యుడు ఉదయింపజే, నీ హృదయం సదమల పదవులు ఉదయింప. ఎంత మంచి మంచి మాటలు. ఇంకా మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తానండి. 2వ చరణం చూసి, అంధకారం అనగన్ హృదయాంధకారం అనగన్, హృదయంలో ఉన్నటువంటి అంధకారం చీకటి తొలగిపోయేటట్లు ప్రభునందు తెలివి కలుగన్. యేసుక్రీస్తు నందు ప్రభు అందు తెలివి కలిగేటట్లు బంధనలు డందములు కందములుగా గూర్చి ఆయనకు స్తుతి చేయాలి. 3 కంటి పాప వలెను నిన్ను కాయువానిదైను. నిరంతరం కంటి పాపలాగా, మనకు తెలుసు కదా, ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్న దేవుడు అంటాడు కదా. అలాగా కంటి పాప వలె మన కాయువాని ఆయన దయను స్తోత్రం చేయడానికి, ఆయన స్తుతించడానికి, మింటికిని మంటికిని కన్నింటికి కర్త అయిన, ఈ మింటికి ఈ లోక అంతటికీ కర్త అయిన ఆ దేవుని స్తుతించడానికి నువ్వు మేలుకో, కలకల ధ్వని చేయు. 4వ చరణం చూస్తే ఇక్కడ చక్కని మాట వివరణ ఇస్తూ ఉన్నాడు. కలకల ధ్వని చేయు, పక్కి గమలు లయలు గూయు. చక్కగా అన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాయి కదండి. ఉదయకాల సమయంలో మనం కొన్ని ప్రాంతాల్లో చక్కగా వినొచ్చు. వినసంపుగా పక్షులు అవి స్తుతిస్తూ ఉంటాయి దేవుని వారి స్వరాలతో. అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు స్వరములు ప్రభు స్తుతి చేసే సమయంలో నీ వలయక్క సొలయక్క వెలయగబాడు. ఎంత మంచి చక్కగా రాసను. వలయద్దు, సొలయకు, నువ్వు విడిచిపెట్టకుండా అలసిపోకుండా వెలయగా బాడు, దేవుని స్తుతించు పాడు అని చెప్తున్నాడు. 5 సేవేందు నీకు. ఎంత మంచి అంటే సేవ చేసేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని మీద ఆధారపడేవారు కలిగి ఉండవలసిన లక్షణం ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఈ యొక్క సమయంలో బేతాళ్ జాన్ గారు దేవుని స్తుతించు, ఆయన నీకు అనుగ్రహిస్తున్న వాటిలన్నింటిలో తెలియజేస్తూ 5వ చరణం చూసిన, సేవయందు నీకు మంచి ఈవులిడుపరాకు. సేవలో నీకు మంచి మంచి ఈవులు దేవుడు ఇచ్చేయాలని, దేవుడు మంచి మంచి ఆశీర్వాదాలు, మంచి మంచి నీకు అవసరమైనవన్నీ కూడా ఇచ్చేయాలని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. ఆ భావమే పడొద్దు అంటాడు. ఆ ఆలోచనే వద్దు. నీకు శ్రేష్టమైనవన్నీ కావాలి, నీకు అవసరమైన సేవ, నీకు మంచి ఈవులు వచ్చేయాలి అనే ఆలోచనే, ఆ భావమే అసలు వద్దు నీకు. నేడు కావవే 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 అంచు. ఈరోజంతా కాపాడు ప్రభా, కాపాడు ప్రభా, కాపాడు ప్రభా. పర్లోక ప్రార్థనలో నాకు అనుదిన ఆహారం ఏది అవసరమో దాన్ని దేవుడు ఇస్తాడు.
అది పొందుకుంటే చాలు బాబు, ఎక్కువ అవసరం లేదు. ఆ భావమే వద్దు సేవలో నీకు. ఆయన స్తుతించే విధానంలో, ఆయన సేవించే విధానంలో నీకు ఆ భావమే వద్దు. మంచి ఈవులు ఇడుపరాకు, ఆ ఆలోచన వద్దు. ఆ రోజు పగటి వారమంచు నిష్ఫలపు గురియల దుంచు, యుగ యుగములు జీవించు, పురికి అఘేని దిగులు వీడు తగనమ్మకమన. ఎంత చక్కని వివరణ ఇస్తూ ఉన్నాడు. మీ ఇంటి నంటబా నీ ఒంటి బలిమినేడు, ప్రభు నంటియుండు వాడు నిన్నొంటి నిన్నంటి కెన్నింటిని విడ్వాడు. దేవుని అంటి ఉండేవాడట, ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టడు, ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. దేవునిలో ఉండేవాడు శ్రీ యేసుకర్తను సేవ చేయుటకు మేల్కొను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. బేతాల్లో జాన్ గారు వారి యొక్క తరాలను దేవుడు దీవించున్నాడు. ఇంకనూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్.